మోషే యెహోషువ మీద చేతులు ఉంచగా యెహోషువ ఎట్లా అయ్యాడంట? జ్ఞానాత్మపూర్ణుడయ్యాడంట. చేతులు మోషేయే గాని అతనిని జ్ఞానాత్మపూర్ణుడిగా మార్చింది మోషేకి తోడై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. భౌతికంగా కనిపించే చేతులైతే మోషేయే కావచ్చు, కానీ యెహోషువని జ్ఞానాత్మతో నింపింది మోషే కాదు, మోషేలో ఉన్న దేవుడు. అంటే ఇప్పుడు చెప్పండి, యెహోషువ పుట్టుకతోనే పెద్ద జ్ఞానవంతుడా, లేకపోతే మోషే చేతులు పెట్టిన తర్వాత జ్ఞానాత్మ వచ్చిందా? మోషే చేతులు వేస్తేనే జ్ఞానం వస్తే, అసలు దేవుని చెయ్యే మనకు తోడుగా ఉంటే ఇంకెంత జ్ఞానం వస్తుంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అజ్ఞానినండి, నాకేం తెలియదండి, నాకేం రాదన్నా. ఎవరికొచ్చు? ఎవరు లేరు ఇక్కడ ఇంటెలిజెంట్. ఆత్మ పొందుకున్నవాడే ఇంటెలిజెంట్. స్తోత్రం చెప్పండి. దేవుని తోడుగా ఉన్నవాడే జ్ఞాని. హల్లెలూయా. కాబట్టి నీకు జ్ఞానం కొదువుగా ఉంటే ఒకటే ఒక మార్గం, దేవుని సన్నిధిలో ప్రభువా నాకు జ్ఞానంగా